శ్రీ గుంజ శామ్యుల్ గారు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. శ్రీ గుంజ శామ్యుల్ గారు థ్యాంక్ యూ. గురువులందరికీ మరి ఒకసారి వందనాలు తెలియచేస్తూ మరి సమాజం వారు ఎంతో ఉత్సాహంతో సంతోషంతో మరి మా యొక్క అమ్మగారులను సన్మానించాలని ఆశపడుతున్నాను. ఇటువంటి సమయంను అంగీకరించి ఈ సమయం ఇచ్చినటువంటి మన యొక్క ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గారైనటువంటి రెవరెండ్ కె ఆండ్రూస్ ప్రేమ్స్ కుమార్ గారికి నా యొక్క నిండు వందనాలు. మరి మా యొక్క స్త్రీల మైత్రి ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీమతి కె శోభా ఆండ్రూస్ అమ్మగారు కూడా మరి ఎంతగానో తను జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మా వెంట ఉండి మమ్మల్ని ప్రోత్సహించినందుకు అమ్మగారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా స్త్రీల మైత్రి పరిచర్యలో అయ్యగారులందరూ కూడా మరి ఏ కార్యమైనా మేము చేపట్టినప్పుడు వాటిని మరి ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి మరి గురువులందరికీ కూడా మరి ముఖ్యంగా మన ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి రెవరెండ్ డాక్టర్ ఎం విల్సన్ గారికి నా నిండు కృతజ్ఞతలు. అమ్మగారు మరి తబితమ్మ గారి గురించి ఒక్క మాట చెప్పి నేను ఇక కార్యక్రమంలోకి వెళ్తాను. అమ్మగారైతే మరి చాలా మంచి ఆత్మీయ వరములు కలిగినటువంటి తల్లి అని నేను చెప్పగలను. ఆమె వాక్యం చెప్పుటలోను, పాటలు పాడుటలోను, మరి ప్రార్థనలో మరి సంఘాన్ని నడిపించడంలోను, మరి ఇల్లులు మేము దర్శించినప్పుడు పెద్దవారిని మరి దర్శించినప్పుడు అమ్మగారి యొక్క ప్రోత్సాహం కానీ ఆమె యొక్క పార్టిసిపేషన్ చాలా చాలా గొప్పగా ఉండేది. ఎప్పుడు కూడా చిరునవ్వుతో అందరినీ కూడా పలకరించేది. అదేవిధంగా పరిమళ సుహాసిని అమ్మగారు కానీ, రోహిత్ అమ్మగారు కానీ మరి వాక్యం చెప్పటంలో స్త్రీల మైత్రి ఆరాధన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇట్టి సమయంలో ఒక చిన్న సత్కారమును చేయాలని మేము కోరుకుంటున్నాము. కనుక మరి రెవరెండ్ డాక్టర్ ఎం విల్సన్ గారు మరియు మిస్సెస్ తబితమ్మ విల్సన్ అమ్మ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. మరి వీరిని సన్మానించవలసిందిగా రెవరెండ్ మిస్సెస్ జాక్లిన్ పూర్ణిమమ్మ గారిని మరియు మన యొక్క జయప్రభ అమ్మగారిని మరియు మన యొక్క మద్రాక్షి దివాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.
జాయిస్ ప్రేమ్ కుమార్ అమ్మ గారు మరియు ప్రియా